హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు టీఎస్ ఐసెట్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారు. మీకు టీఎస్ ఐసెట్లో వచ్చిన ర్యాంకుకి ఏ కాలేజ్లో సీట్ వస్తుంది అంటే ర్యాంక్ వర్సెస్ కాలేజ్ ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది చూద్దాం. వీడియో చూస్తున్నారు బట్ చాలామంది లైక్ చేయట్లేదండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి 2022 కౌన్సిలింగ్లో ఏ ర్యాంక్ వరకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందనే డేటా. 23ది ఇంకా మనకు ప్రొవైడ్ చేయలేదండి. 22లో కనుక చూసుకుంటే మ్యాక్సిమం ఇప్పుడు 24లో కూడా ఇదే విధంగా రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కాలేజ్ కేయూ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ సెల్ఫ్ ఫైనాన్స్ ఉంది కదా, ఇందులో ఓసీ బాయ్స్కి అయితేనేమో 7,930 ర్యాంక్, లాస్ట్ ర్యాంక్ అక్కడి వరకే రావడం జరిగింది. అంటే ఇక్కడ చూపించే ర్యాంకు లాస్ట్ అనమాట, అంత ముందు వాళ్ళందరికీ రావడం జరిగింది. ఓసీ గర్ల్స్కి 7,930, బీసీఏ బాయ్స్కి 17,323, బీసీబీ వాళ్ళకి 9,062, బీసీసీ వాళ్ళకి 7,930, అదేవిధంగా బీసీడీ కూడా 7,930, బీసీఈ వాళ్ళకి 23,258, బీసీఈ గర్ల్స్కి 24,273, ఎస్సీ వాళ్ళకి 21,296, సో ఎస్టీ గర్ల్స్కి 32,953, ఈడబ్ల్యూఎస్ గర్ల్స్కి 27,447, 40,000 వచ్చేసి ఫీజు. కేయూ అఫిలియేటెడ్. ఈ విధంగా మీకు ఏ కాలేజ్ కావాలంటే ఆ కాలేజ్ చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఉంది కదా, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ నల్గొండ కాలేజ్లో చూస్తున్నా. మీరు ఏ కేటగిరీ, ఓసీ బాయ్స్కి అయితే ఎంత ర్యాంక్ ఉండాలి, ఓసీ గర్ల్స్కి అయితే ఎంత ర్యాంక్ ఉండాలి అనేది పైన ఉంది కదా రిజర్వేషన్, ఈ రిజర్వేషన్ చూసుకొని ర్యాంక్ని చెక్ చేసుకోండి. అదేవిధంగా ఫీజు ఎంత ఉందో కూడా చెక్ చేసుకోండి. మీకు ఏ కాలేజ్ కావాలంటే ఆ కాలేజు. దీని యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను. పీడిఎఫ్ లింక్ మొత్తం 10 పేపర్స్ ఉంది. 2022లో ఏ ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఏ కాలేజీలో వచ్చింది చెక్ చేసుకొని మీరు 2024లో కూడా ఇదే విధంగా పెట్టుకుంటే మీకు తప్పకుండా ఆ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మ్యాక్సిమం అన్ని కాలేజీలు ఉన్నాయి, ఫీజ్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి, చెక్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.